దేవుని వాక్యంలో చూస్తామండి, ఈ స్మరణ ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో పోరాటాలు అనుభవించారు. ఇంకా ఆ మాట చూస్తే యేసు ప్రభు చెప్తున్నాడు, ఆ మాట చూడండి ఎక్కడ. యూదులమ్మని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఏంటే ప్రభు, నన్ను శ్రమల నుండి తప్పిస్తావని నీ దగ్గరకు వస్తే, డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ వాట్ యు ఆర్ అబౌట్ టు సఫర్. వై షుడ్ ఐ సఫర్? ఐ విల్ నాట్ సఫర్. ఆ సఫరింగ్ ఎలాంటి సఫరింగ్ ఇక్కడ చూడు. అక్కడ ఏమంటున్నాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. జైల్లో వేస్తాడా? నేను జైలుకి వెళ్ళాలా? నేను జైలుకి వెళ్ళాలా? నెక్స్ట్ ఏంటంట, 10 దినముల వరకు శ్రమ కలుగును. 10 దినములు అంటే మళ్ళా చెప్తున్నాను, దట్ ఈస్ మెటాఫార్మ్ టు సే కొంతకాలము. 10 దినములు అనేటప్పుడు అక్కడ మెటాఫార్మ్, కొంతకాలము శ్రమలు ఉంటాయి. 10 దినముల తర్వాత మరణము వరకు నమ్మకముగా ఉండుము. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. రివార్డ్ ఉంది. మరణము వరకు నమ్మకం ఉండు, ప్రతిఫలాన్ని ఇస్తాను. మరణము వరకు నమ్మకం ఉండు, భయపడొద్దు. ఇదిగో మీరు చెరసాల్లో వేయబడటానికి ఉంది, శ్రమను పొందుతానికి ఉంది, చచ్చే పరిస్థితులు ఉన్నాయి, భయపడద్దు. ఏంటి ప్రభా, నువ్వు నన్ను విడిపిస్తానంటే భయపడద్దు అంటున్నావు? అవును, నేను నీ తోడున్నా. అగ్నిలో నువ్వు వెళ్ళినా కూడా నేను నీ తోడున్నా, జలముల్లో నువ్వు వెళ్ళినా కూడా నేను నీ తోడున్నా, ఇంకా నీటిలో నువ్వు వెళ్ళినా కూడా నేను నీ తోడున్నా, భయపడద్దు. డు నాట్ ఫియర్. ఈరోజు ప్రభువుని మీరు నమ్మేటప్పుడు మనం పరీక్షించుకోవాలి. వై డు వి బిలీవ్ జీసస్? వై డు వి బిలీవ్ జీసస్? ఏదో అన్ని అయిపోతాయనా, లేకపోతే క్రీస్తుని ఆయన ఏమై ఉన్నాడో, నా రక్షకుడు, నా దేవుడు, నా ప్రభు, నా ప్రాణప్రియుడు, నమ్ముతున్నారా? ఎందుకంటే ఇట్ ఈస్ అగైన్ ద రిలేషన్షిప్. వన్ ఆఫ్ ద బెస్ట్ రిలేషన్షిప్స్ ఇన్ ద వరల్డ్ ఇస్ హస్బెండ్ అండ్ వైఫ్. దేవుడు చేసిన సంబంధంలో గొప్ప సంబంధం అని ఉందంటే భార్య భర్త. అందుకని క్రీస్తు పోల్చుకోవాల్సినప్పుడు సంఘము, క్రీస్తు, భార్య భర్త. యు సీ, దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఈస్ కౌంటింగ్. అనుకుని చూడు, నిబంధనలు, వాగ్దానాలు చేసినప్పుడు, మనం ప్రమాణాలు చేసినప్పుడు చెప్తాం, ఏమని చెప్తాం? కలిమిలోను, లేమిలోను, సుఖంలోను, సంతోషంలోను, ఆరోగ్యంలోను, అనారోగ్యంలోను, ఇంకా అన్ని లిస్ట్ చెప్పిన తర్వాత మరణము మనల్ని వేరు చేయ వరకు నీతోనే కాపురము చేస్తాను, నీతోనే ఉంటాను, నీతోనే బ్రతుకుతాను. ఏంటి? నాట్ ఓన్లీ ద గుడ్ టైమ్స్, ఈవెన్ ద బ్యాడ్ టైమ్స్. సో గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ, ద చర్చ్, ఎక్లెసియా, విల్ యూ బీ విత్ హిమ్ ఇన్ ద గుడ్ అండ్ ఆల్సో ద బ్యాడ్? ఎక్కడ మనం చూస్తాం కదా, దేవుని దగ్గర నుండి కేవలం మేలు మాత్రమే కోరతామా, కీడు కాదా? You see, that is where Bible clearly says it's only goodness that you ask from God, not suffering. దేవుడు పరీక్షిస్తానే కానీ హెచ్చింపు ఇవ్వడండి. నీ జీవితంలో ఇప్పటికే 10 సంవత్సరాలు అవ్వచ్చు, 7 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు, నువ్వు శ్రమల్లో, వేదనలో, ఒంటరితనంలో, అన్యాయంలో వెళ్ళొచ్చు. కానీ ఒకటే, మొదటి నువ్వు దేవుడితో సరిగా ఉన్నావా? ఎందుకంటే అపవాది మోసగాడు నువ్వు దేవుని నమ్మిన వ్యక్తిని నిన్ను భ్రమపరిచి, మోసపరిచి, నీలోకి దూరి, నిన్ను దారి తప్పించి, దేవుని కన్నా వేరేదేదో వస్తాడని వాగ్దానము చేసి నిన్ను దారి తప్పించి నిన్ను క్రీస్తుకు శత్రువుగా మార్చేస్తున్నాడు. దేవుడికి శత్రువుగా మారిన వారికి గతి ఏమవుతుంది? యేసు ప్రభు అంటున్నాడు, మరణానికి భయపడద్దు. అదే మనం ఇందాక చదివాం, మత్తయి సువార్త 10లో 26, 27 చూసాము. మరణానికి భయపడద్దు, నీ శరీరాన్ని చంపేవాడు కూడా భయపడద్దు, ఈ మొదటి మరణానికి భయపడద్దు. దేనికి భయపడాలి తెలుసా? ఎవరికి భయపడాలి తెలుసా? నీ ఆత్మని, నీ శరీరాన్ని, రెండిట్లని నరకములో పడవేసే వాడిని గురించి భయపడు, వానికి భయపడు. ఏంటి రెండవ మరణం? చూసి, ఒక వ్యక్తి నిజంగా రక్షించబడినప్పుడు ఒకసారే మరణిస్తాడు. రక్షించబడిన వ్యక్తి ఒకసారే మరణిస్తాడు. రక్షించబడిన వ్యక్తి ఈ భూమిని విడుస్తాం, ఒకే మరణం, మొదటి మరణం. ఇంకా దాని తర్వాత నిత్య జీవం. రక్షించబడిన వ్యక్తి 2 సార్లు మరణిస్తాడు. మొదటి మరణం ఏమిటంటే ఈ భూమిని విడిచిపెడతాం. రెండో మరణం ఏమిటంటే ఆ అగ్ని గుండంలో పడవేయబడతాం. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడలేదో వారు అందరూ అందులో పడవేయబడుతున్నారు. అక్కడ పడవేయబడతంలో చచ్చిపోతాం కాదు. మరణం అంటే యూ థింక్ ఇట్స్ ఫినిష్డ్. నో, అక్కడ టార్మెంట్ అంట, చిత్రహింస, వేదన, టార్మెంట్. ఎంతకాలం? అక్కడ 10 దినములు కాదు, కొంతకాలం కాదు, ఫర్ ఎవర్, ఫర్ ఇటర్నిటీ, ఫర్ ఎవర్, ఫర్ ఇటర్నిటీ.
ఆత్మకి అంతము లేదు. ఆత్మకి అంతము లేదు. మరణించిన తర్వాత తీర్పు కొరకు వెయిట్ చేస్తున్నాం. తీర్పు వచ్చిన తర్వాత జీవ గ్రంథము పేరులో రాయబడిందా దేవునితో నూతన భూమి, నూతన ఆకాశం, ఇటర్నిటీ, ఫర్ ఎవర్, నిత్యత్వం. పేరు లేదా అగ్నిగుండము, ద బర్నింగ్ సల్ఫర్. అక్కడ అగ్ని ఆడదు, పురుగు చాడదు, ఫర్ ఎవర్ టార్మెంట్, ఇటర్నల్ ఫైర్. మిమ్మల్ని అడుగుతానండి, ఈ లోకంలో అన్నీ ఉన్నాయా, అన్నీ కలిగి ఉన్నానా అని బ్రతుకుతున్నావా? దేవుడు ఏదో కొంచెం నువ్వు అడిగింది చేయలేకపోతే చేయకపోతే ఆయన చేయలేనిది ఏది లేదు, అన్ని చేయగలడు. కానీ ఆయన చేయకపోతే ఆయన మీద అలిగి నా దారిలో నేను సంపాదించుకోవడానికి పోతున్నావా? అయితే రిమెంబర్, యేసు ప్రభు చెప్పిన మాటే, నీ ఆత్మని శరీరాన్ని రెండిట్లని చంపి రెండవ మరణంలో పడిసే నాకు భయపడు. ఒట్టి నీ శరీరాన్ని చంపేవాడికి భయపడదు. అందుకని ఆది సంఘం చూసినప్పుడు దే నెవర్ ఫియర్ డెత్. వారు ఎట్లా చూశారంటే, ఈ మొదటి మరణం ఒక తలుపులాగా చూశారు. నువ్వు నన్ను చంపుతావా, తలుపు తీసుకుని నెక్స్ట్ సైడ్ వెళ్ళిపోతా. నువ్వు నన్ను చంపుతా, ఆ సింహం నా ముందు రావచ్చు, ఆ కొద్దిసేపు నాకు ఆ భయం ఉండొచ్చు, నన్ను చంపిన ఆ కొద్దిసేపు ఆ నొప్పి ఉండొచ్చు. బట్ దెన్ ఆనందం ఏంటి తెలుసా, నేను నమ్మినది ఏంటి తెలుసా, నేను మరణిస్తే ఇంకొక సైడ్లో నాకు హెచ్చింపు. ఇన్ఫాక్ట్ క్రీస్తు కొరకు మాటేరవుతే దేవుని వాటిలో చూస్తామో సింహాసనం ఉంది, కిరీటం ఉంది. అదే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఇంకో జయించు వానికి జీవ కిరీటాన్ని ఇస్తానని ఎంతో ప్రత్యేకంగా రాయబడి ఉంటుంది. ఈ రోజు మీకు కిరీటం అంటే కిరీటమా, ఎవడ కిరీటం పెట్టుకుంటాడో అనుకోవచ్చులే. ఆ రోజు స్మరణలో ఫేమస్, ఎందుకంటే ఆ సిటీ ఎంట్రీయే కిరీటం షేప్. అది వారు పోర్ట్ కిరీటం షేపు, వారు ఫోర్ట్రెస్ కిరీటం షేపు. వారి దేవత తలపైన చూస్తే ఆ ఫోర్ట్ కిరీటమే పైన ఉంటుంది. ఆ ఫోర్ట్ని కిరీటంగా పెట్టుకుంటుంది. ఆ కాయిన్స్ పైన కిరీటాలు కనబడతాయి. వారు ఎక్కడ ఆ వీధిలో పెద్ద గనులు నడిచారనుకో కిరీటాలు పెట్టుకుంటారు. ఒక ధనవంతుడు నడుస్తున్నాడంటే ఆ ప్రైడ్ కిరీటం పెట్టుకుంటాడు. ఒక అథ్లీట్ వెళ్తున్నాడంటే, విక్టర్ వెళ్తున్నాడంటే తనకు ఒక రకమైన కిరీటం. అనేక రకాల కిరీటాలు ఉన్నాయి. వాళ్ళు అన్ని రకాల కిరీటాలతో గొప్పోడని నడుస్తాడు. ఆ రోజు అక్కడ ఉన్న క్రైస్తవులకి ఎవరికి కిరీటం లేదు. వాళ్ళకి సఫరింగ్ అన్న కిరీటం మాత్రమే ఉంది, ఘనమైన కిరీటం లేదు. కానీ వార్త అంటున్నాడు దేవుడు, బాధపడద్దు. నీ ముందు అందరు కిరీటాలు పెట్టుకుని వెళ్తున్నారమ్మా, దాన్ని చూసి భయపడద్దు. దాన్ని చూసి అల్పంగా అనుకోవద్దు, నాకు ఏం లేదు అనుకోవద్దు. యు ఆర్ రిచ్, నువ్వు జయించి ముగించు, నేను నీకు ఇస్తాను కిరీటం. పరలోకంలో ఎంతోమంది కిరీటాలు ఉంటాయి. మిమ్మల్ని అడుగుతున్నా, మీకేమైనా కిరీటం ఉంటుందా? మీకేమైనా కిరీటం ఉంటుందా? అవా కిరీటాలు ఎందుకులేండి, ఏదైనా అడుగు పెడతాను చోటు ఉంటే చాలే అండి. ఈ లోకాలు అంటే బ్రతుకుతున్నావు చాలదా? మరి అక్కడ కూడా అంతేనా? ఇక్కడ నువ్వు సంపాదించుకోవడానికి ఏం దారి లేదేమో, అక్కడ సంపాదించుకోవడానికి దారి ఉంది. ఇక్కడ క్రీస్తు కొరకు నిలబడి ఉంటుంది, క్రీస్తు కొరకు ప్రయాసపడి ఉంటుంది, క్రీస్తు కొరకు కష్టపడి ఉంటుంది, క్రీస్తు కొరకు శ్రమపడి ఉంటుంది. శ్రమ అందుకని ఆది సంఘము ధన్యతగా చూసింది. యు సీ, ఐ కెనాట్ ఫినిష్ వితౌట్ టెల్లింగ్ అబౌట్ వన్ పర్సన్ ఫ్రమ్ దట్ టైమ్. స్మర్ణలో ద బిషప్ పాలికార్ప్, 60 AD ఆయన జన్మించాడు. పాలికార్ప్ ఆయన అపోస్తలుడైన యోహాన్ దగ్గర శిష్యుడిగా చేరాడు. ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత దెన్ హీ స్టార్టెడ్ మినిస్టర్ ఇన్ స్మరణ. అక్కడ నుండి సంఘంను విస్తరింపజేస్తాము, అక్కడ నుండి ఫిలిప్పీ సంఘాన్ని బలపరుస్తాము. ఫిలిప్పీ సంఘాన్ని కూడా ఆయన ఎఫెసల్స్ రాస్తాము ఉంటుంది, హిస్టరీ చూపిస్తుంది. ఆయన అక్కడ నుండి బిషప్గా అనేక మందిని బలపరిచి నడిపించి క్రీస్తు కొరకు ఘనమైన రీతిగా ఎన్నో కార్యాలు చేస్తాం చూస్తాము. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, ఆయన వృద్ధాపం 86 years దేవునికి పరిచయం చేసిన తర్వాత దేవుడు ముందుగా చూపిస్తున్నాడు, ఈ శ్రమల్లో ఇదిగో నిన్ను తీసుకెళ్ళి చంపైపోతున్నారు. ఆయనకి దేవుడు చూపించాడంట దర్శనము. ఆయన లేచి ప్రార్థన చేసుకున్నాడంట, సిద్ధపడ్డాడంట. రోమన్ అఫీషియల్స్ అదే రీతిగా వచ్చారు ఆయన అరెస్ట్ తీసుకుని వచ్చినప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా మీరు ఎంతో అలసిపోయి వచ్చారు, మీరు నా ఇంటికి వచ్చారు,
నన్ను అరెస్ట్ చేస్తానికి వచ్చారు, నేను మీతోనే వస్తాను, నేను ఎక్కడికి పోను, కానీ వెళ్ళే ముందు నాకు 1 గంట సేపు కొంచెం సమయం ఇస్తారా అని అడిగారు. మీరు అంతలోకి కొంచెం ఆహారం తినండి, మీరు రిఫ్రెష్ అవ్వండి, ఆహారాన్ని సిద్ధపరిచి వారు ఆహారం తినేలా చేసి వారు రిఫ్రెష్. నేను ఎక్కడికి పోను, మీ ముందు నా గదిలో అక్కడే ఉంటాను, మీరు బయట ఉంటే నేను లోట ప్రార్థన చేసుకుంటాను. వారు భోజనం చేస్తామంటే ఈయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాడంట, ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడంట, ఆయన సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. నెక్స్ట్ ఆయన్ని చంపుతానికి తీసుకొచ్చిన ఆ రోమన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాడంట, రోమన్స్ అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. దేవా ఈ రోమ్ను మార్చావా అని ప్రార్థన చేస్తున్నాడంట. అక్కడ నుండి ప్రార్థన చేస్తూ ఉంటే వారు తినేవారు ఆ ప్రార్థన వింటూ ఉన్నారు. ప్రభా వీరు చంపుతానికి వచ్చారు కానీ వీరికి తెలియదు వారు మనోనేత్రాలు తెరువయ్యా, వారు కూడా ప్రార్థన చేశాడంట. ఆయన 1 గంట సేపు ప్రార్థన చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆయన అన్నాడంట, నేను రెడీ వెళ్దామన్నాడంట. వారు తీసుకుని వెళ్ళి ఆ ముద్దు దగ్గర కట్టి దానికి ఇంకా లాక్ చేస్తారు. ఆయన అన్నాడు, నన్ను నేను లాక్ చేయక్కర్లేదు, నేను ఎక్కడ పోనా, నేను ఇక్కడ ఉంటాను. ఎందుకంటే చాలా మంది ఆ మంట కాల్చేటప్పుడు పరిగెత్తేస్తారంట. ఆయన అన్నాడు, డోంట్ వరీ, ఐ విల్ బి రైట్ హియర్. సెంచురియన్ అంటున్నాడు, అయ్యా నువ్వు ఇంత మంచి వ్యక్తివి, ఎందుకు ఎలాంటి దిక్కుమాలను చావు? యేసుని ఎరగనని బొంకే వెళ్ళి చక్కగా బ్రతుకు. నీకు నేను రికమెండేషన్ ఇప్పిస్తాను రోమన్ అధికారుల దగ్గర, నిన్ను గర్లుడుగా సెటిల్ చేస్తాను, ఐ విల్ మేక్ షూర్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ వెల్. ఆయన అన్న మాట ఏంటి తెలుసా? 86 years I have served him. 86 years ఆయనకి పరిచర్య చేశాను. He has done me no wrong. ఆయన నాకు ఎప్పుడు కీడు చేయలే. 86 years ఆయన కొరకు పాడుపడ్డాను, పరిచర్య చేశాను, ఆయన సేవించాను, ఎప్పుడు ఆయన నాకు కీడు చేయలేదు. ఆయన నాకు ఎప్పుడు కీడు చేయనిదప్పుడు హౌ దెన్ కెన్ ఐ బ్లాస్ఫెమ్ మై కింగ్, మై సేవియర్? నా రాజుని, నా రక్షకుని నేను ఎలాగ దూషిస్తాను? నువ్వైతే కొద్దిసేపు, కొంతకాలము కాలే ఈ మంటతో నన్ను భయపడుతున్నావు. యూ థ్రెటన్ మీ విత్ అ ఫైర్ దట్ బర్న్స్ ఫర్ అ సీజన్ అండ్ ఆఫ్టర్ అ లిటిల్ వైల్ ఇట్ ఇస్ క్వెన్చ్డ్. కొద్దిసేపు తర్వాత అది ఆరిపోతుంది. బట్ యు ఆర్ ఇగ్నరెంట్ ఆఫ్ ద ఫైర్ దట్ ఆఫ్ ద ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్ దట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ద వికెడ్. దుష్టుడు కొరకు సిద్ధపరచబడిన నిరంతరమైన అగ్ని గురించి నువ్వు అజ్ఞానంగా ఉన్నావు, ఎరగని వ్యక్తిగా ఉన్నావు అని జవాబిచ్చాడంట. ఆ జవాబిచ్చిన వెంటనే ఆ సెంచురీకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎవరే నీకు ఏదైనా రక్షణ ఇద్దామని, ఏదైనా సాయం చేద్దామని, ఏదైనా బ్రతుకు మంచోడు అంటే 2 పిచ్చోళ్ళ ఉన్నావు, కాల్చేయండి రా అన్నాడంట. కాల్చేయండి రా అన్నప్పుడు ఆ గడ్డిని అంటిస్తానికి వారు నుప్పి తెచ్చిపోయి అంటిస్తా ఉన్నారు. కానీ ఆ సమయంలో పెద్ద గాలి వచ్చి ఎన్నిసార్లు వాళ్ళని నుప్పు పెడదామని ప్రయత్నం చేసినా నుప్పు ఆరిపోతా ఉందంట. నుప్పు ఆరిపోతా ఉంటే ఆ సెంచురీకి ఎక్కడ లేని కోపం వచ్చి ఈటతో పొడిచి చంపేమన్నాడంట. ఆ చేతిలో ఉన్న ఈటను తీసి ఒక్క పొడిచి అక్కడికి చంపేశాడు. ఆ పాలికార్ప్ మరణించేటప్పుడు ఆయన ప్రార్థన ఏం చేశాడు? ఈ రోమన్స్ మార్చు ప్రభువా. ఏమైంది తెలుసా? విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్, కొన్ని సంవత్సరాల్లో రోమ్ మొత్తం మారిపోయింది. ఎట్లా మారింది? ద నెక్స్ట్ ఎంపరర్ కాన్స్టంటైన్ దేవుడే దర్శించాడు నేరుగా. కాన్స్టంటైన్ తల్లికి దేవుడు దర్శనం ఇచ్చాడు. హౌ డూ యూ థింక్ రోమన్ క్యాథలిక్ అంటాం ఈరోజు? యాక్చువల్గా రోమన్ క్రిస్టియానిటీ ఎట్లా స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? దీని తర్వాతనే, ఆఫ్టర్ ద గ్రేట్ ట్రిబులేషన్, ఆ శ్రమణ తర్వాత, అప్పుడు సఫరింగ్ తర్వాత అక్కడ స్టార్ట్ అయింది రివైవల్. అక్కడ నుండి మరలా బ్రేక్ త్రూ వచ్చింది. దేవుడు అన్నాడు ముందే 10 రోజులు వెయిట్ చేయి, విచ్ మీన్స్ కొంతకాలం వెయిట్ చేయి. మీరు పడే ప్రయాసకి, మీ రక్తానికి, మీ ప్రార్థనకి జవాబు ఉంటుంది. డోంట్ వరీ, దేర్ ఇస్ అన్ ఆన్సర్, డోంట్ వరీ. దేర్ ఇస్ అన్ ఆన్సర్, డోంట్ వరీ. ఐ గివ్ మై వర్డ్, దేర్ ఇస్ అన్ ఆన్సర్, డోంట్ వరీ. కొంతకాలం వేచి ఉండు. ఇఫ్ యూ కెన్ హ్యావ్ దట్ ఎండ్యూరింగ్ పవర్, యూ వుడ్ సీ ద రిజల్ట్. ఎప్పుడైతే కాన్స్టంటైన్ అధికారంలోకి వచ్చాడో క్రైస్తవత్వం మస్ట్ అయిపోయింది. బలిపీఠాలు బద్దలు కొట్టబడ్డాయి, సమస్తం అవన్నీ తుడిచివేయబడ్డాయి. ఇంకా ఆ వ్యభిచారపు కార్యాలన్నీ కట్టివేయబడ్డాయి, మూసివేయబడ్డాయి.
ఏదైతే వాక్యానికి విరోధంగానే అన్ని ఫ్రీజ్, అన్ని కట్, అన్ని స్టాప్. చూసి అంతవరకు క్రైస్తవుల్ని హింసించిన వారే క్రైస్తవులుగా క్రీస్తుని ఆరాధించేవారుగా మారారు. అఫ్ కోర్స్ దాని తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత అగైన్ థింగ్స్ స్టార్టెడ్ టు గో ఆఫ్. అక్కడ క్యాథలిజం పవర్లో తీసుకుంటాము. ఎట్లా అవుతాం? రోమ్ మధ్యలో, రోమ్లో ఉండే ఎంపరర్ బయటికి వెళ్ళిపోయేటప్పుడు రోమ్ని ఎవరి చేతుల్లోకి అప్పచెప్పాలి తెలియక ఎవరిని నమ్మగలిగాడు తెలుసా? అక్కడ ఉన్న సేవకుడిని నమ్మి ఆ సేవకుడి చేతిలో పెట్టాడు. హీఈస్ ద వన్ వి కాల్ పోప్ టుడే. హౌ డిడ్ ద పోప్ కమ్? హీ వాజ్ దట్ ఏరియాస్ బిషప్. ఆయన చేతుల్లోకి అప్పచెప్పి ఆ ఎంపరర్, నా ప్రాంతాన్ని అంతా వాక్యం తగినట్టుగా నువ్వు ఒక్కడే నడిపించగలవు, నేను ఇంకా వేరెవరిని పెడతలేదు, ఇక్కడ నీ చేతుల్లో పెడుతున్నాను నేను. మరలా ట్రెడిషన్ ప్రకారం అన్ని మారుతాం, మనం చూస్తున్నాం హిస్టరీ. బట్ దెన్ మానవ స్వార్థం ప్రకారం వెళ్తాం. బట్ దెన్ దేవుడు కీడుని మేలుగా మార్చగలడా లేడా? రాజుల హృదయాలను మార్చగలడా లేదా? ఈ యొక్క మాట మీరు చెప్పి ముగిస్తున్నా. ప్రకటన గ్రంథం చూసాము, జీవ గ్రంథాలు తెరవబడుతున్నాయి. జీవ గ్రంథాలు తెరవబడినప్పుడు వాని క్రియలు అందులో రాయబడింది. జీవ గ్రంథంలో పేరు రాయబడకపోతే రెండవ మరణం. దానితో పాటు రాయబడింది వాడికి ఇవ్వబడిన సమయము, ద ఆపర్చునిటీస్, ద లైఫ్, ద టైం, తను ఏం చేశాడో రాయబడుతుందంట. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో ప్రభు కొరకు చేసింది ఏమైనా ఉందా? ఆ గ్రంథంలో మీ గురించి ఏమైనా రాయబడుతుందా? నేను ఎప్పుడు మా టీవీ చెప్తా ఉంటాను, ఒరే ప్రతిరోజు మనం చేయవలసింది ఏదైనా సాధించాలి, ప్రతిరోజు మన గురించి ఏదైనా రాయబడాలి, మన గురించి రాయబడాలి. until that don't go to bed, something that you have done for God, something that you have sacrificed for God. Christianity is not about the cross that you carry on your neck or the name that you carry in your designation. It is all about you manifesting your faith, confessing your faith. నీ విశ్వాసాన్ని కనబరచాలి, నీ విశ్వాసాన్ని ప్రకటించాలి, క్రీస్తు సాక్షిగా బ్రతకాలి, ఆత్మల్ని సంపాదించాలి. ఈరోజు క్రీస్తు కొరకు నువ్వు నిలబడతానికి సిద్ధమా? యు ఆన్సర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఈరోజు మన జీవితంలో క్రీస్తు కొరకు ఏమైనా చేస్తానికి సిద్ధమా? ఇందులో 2వ లెటర్ ముగించాం, స్మరణను చూసాం. వారి మీద దేవుడు ఏ ఒక్క నేరం మోపలే. వాట్ ఎ చర్చ్! సఫరింగ్ సఫరింగ్ సఫరింగ్. దేవుడు రే నన్ను ముడిచి నాకు ద్రోహం చేశారా. ఈరోజు మన గురించి రాస్తే అట్లా రాయలేము. అన్ని ఇస్తే నన్ను వెంబడించాడు, నేను కొంచెం శ్రమలు అనుమతించడం అంటే నన్ను విడిచిపోయాడు. ఇట్లా రాయలేము ఈరోజు మన గురించి. లెట్స్ టెస్ట్ అవర్ సెల్స్. దేవుని మహిమాత్మే బ్రతుకుతున్నామా? క్రీస్తుని కనపరిచేవారు ఉన్నామా? మనం పరీక్షించుకుందామా? దయచేసి స్థలంలో ఉంచుతామండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం దేవుని సన్నిధిని సమర్పించుకుంటూ, దేవుని పాదాలు పట్టుకుంటూ, దేవా నీ వైపే నేను చూస్తున్నానయ్యా, నీ సహాయమే నాకు కావాలి ప్రభా, నీ నీడలో నన్ను నడిపించు ప్రభా, నీ చిత్తమే నేను చేస్తాను ప్రభా. ఏదేమైనా కూడా నీ కొరకే బ్రతుకుతానయ్యా, ఏదేమైనా కూడా నీ కొరకే బ్రతుకుతానయ్యా. ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా నీ నామ మహిమార్థమే బ్రతుకుతాను ప్రభా. ఈ లోకంలో నాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నీ చిత్తమే ప్రభా. కానీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టినయ్యా, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టినయ్యా. నా సొంత వారే నన్ను కాదన్నా కూడా నేను నిన్ను విడిచిపెట్టాను ప్రభా. నా ఉన్నవారు నన్ను దూషించిన, నన్ను అవమానపరిచిన నేను నిన్ను విడిచిపెట్టాను ప్రభా. దేవా నీ సన్నిధిలో, నీ తోడుతో, నీ వాక్కుతో నేను బ్రతుకుతానయ్యా. నాకు జీవం ఇచ్చా, నీ ఆత్మ ఉన్నదప్పుడు నాకు భయం ఎందుకు ప్రభా? నన్ను చూడయ్యా, నన్ను దర్శించయ్యా. ఒకసారి మనం పరీక్షించుకోదామండి. ఏంటది? ఎంతగా నువ్వు ప్రభువుని నమ్ముతున్నావు, ఎంతగా ప్రభువుని పట్టుకుని ఉన్నావు, ఎంతగా ప్రభు మీద ఆధారపడుతున్నావు, ఎంతగా ప్రభు కొరకు జీవిస్తానికి సిద్ధపడి ఉన్నావు. ఎన్ని విషయాల్లో ప్రభుని విడిచిపెట్టావు, ఎన్ని విషయాల్లో ప్రభుని మరిచావు, ఎన్ని విషయాల్లో ప్రభుని త్రోసివేసావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోదమ్మా. క్రైస్తవుడు అని చెప్తానికి అవమానపడుతున్నావా? నీ కొలీగ్స్ ఏమనుకుంటారో నీ క్రైస్తవుడు అని చెప్పుకుంటానికి అవమానపడుతున్నావా? యేసు ప్రభు అన్నాడు, మీరు మనుషుల ముందు నన్ను ఒప్పుకుంటానికి అవమానపడితే నేను తండ్రి ముందు మిమ్మల్ని ఒప్పుకోను అంటున్నాడు.
క్రీస్తు ప్రేమను నిజంగా అనుభవించిన వారు, క్రీస్తుని నిజంగా ఎరుగున్నవారు, క్రీస్తు మహిమాత్మే బ్రతకాలని ఆశపడుతున్న వారు, క్రీస్తులో నేను ఉన్నాను అన్నవారైతే జీవితాన్ని, ప్రాణాలను లెక్క చేయరండి. అదే ఆది సంఘంలో చూస్తాం, వారి ప్రాణాలను లెక్క చేయలే, వారి ప్రాణాలను లెక్క చేయలే. ప్రభువా, నీ కొరకు బ్రతుకుతాను, నాకు శక్తి దయచేయ్యా. నీ కొరకు జీవిస్తాను, నాకు శక్తి దయచేయ్యా. లోకం నన్ను ఏ రీతిగా చూసినా, నా వారుని చెప్తున్న వారు నన్ను ఎంతగానో నన్ను అవమానపరిచిన, నన్ను లోక దృష్టిలో ఒక దొంగగా, ఒక మోసగాడిగా, ఒక అబద్ధికుడిగా ఏ రీతిగా ఎంచినా కూడా దేవా, నువ్వు చూచుచున్నావయ్యా. ఈరోజైతే కొంతమంది ముందు అవమానం కలగచ్చేమో, కానీ ఒక దినము రాబోతుంది నువ్వు అందరి ముందు మరలా హెచ్చించే దేవుడు. అది ఈ లోకంలో కాకపోయినా ఆ తీర్పు దినమున దేవా, నీ కొరకు నిలిచిన వారు ఘనత, నీ కొరకు మరణించిన వారు ఘనత, నీ కొరకు జీవించిన వారికి ఘనత. అప్పుడు సమస్తము బహిరంగంగా తెలియజేయబడుతుంది కదా ప్రభువా. వేషధార బ్రతుకు నాకు ఉండనవద్దు ప్రభువా. మనుషుల ముందు ఒకలాగా, లోపట ఒకలాగా, నీ ఆలయంలో ఒకలాగా, బయట ఒకలాగా, ఇంట్లో ఒకలాగా రహస్య జీవితంతో బ్రతకనవద్దు ప్రభువా. బంధించబడిన జీవితము బ్రతకనవద్దు ప్రభువా. ఈరోజు మీ జీవితంలో ఇంకా విడుదల లేదా? ప్రభువుని అడగండి. మొదటిగా ఆయన చేతిలో సమర్పించుకోండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీకు వందనాలు. మరొకసారి నేను స్తుతిస్తున్నామయ్యా. అయ్యా, నీ వాక్యం చదువుతంతో విశ్వాసం మేము నేర్చుకుంటున్నాం. ఈరోజు మమ్మల్ని మేము పరీక్షించుకుంటే, నిజంగా నీ కొరకు ఏమి చేసామా అని పరీక్షించుకుంటే చెప్పుకుంటానికి ఏమి లేదయ్యా. ఆనాడు ఆది అపోస్తులు పడిన ప్రయాస, వారు చేసిన త్యాగం, ఆది సంఘము, ఆది విశ్వాసులు వారి జీవితాన్ని నీ కొరకు బలిగా ఇచ్చి నిన్ను ఏ మాత్రం విడిచిపెట్టలేదు, ఏ మాత్రం త్రోసివేయలేదు, ఏ మాత్రం అవమానపరచలేదు. వారిని వారు సజీవ యాగంగా సమర్పించుకున్నారు. దేవా, ఇదిగోనయ్యా, మాకు అటువంటి విశ్వాసము దయచేయ్యా. ఏ శ్రమ, ఏది వచ్చినా కూడా నీ కొరకు జీవించే జీవితం మాకు దయచేయ్యా. ఈ లోకం అంతమనేది గ్రహించుకుంటాం కాకుండా, ఈ లోకము దాటిన తర్వాత ఉంది అసలైన జీవితం. దేవా, నువ్వు వచ్చేటప్పుడు మేము ఎత్తబడాలి, ఎవరు విడిచిపెట్టబడకూడదయ్యా. నీ రాకడలో ఎత్తబడాలి, నీ రాజ్యంలో ఉండాలి, నీతో పాటు బ్రతకాలయ్యా. అపవాది వాడు అనుచరులుగా సిద్ధపరచబడిన స్థలంలోకి మమ్మల్ని వెళ్ళనవద్దు ప్రభా. నీ సువార్తను ప్రకటించాలి, నీ వెలుగును కనబరచాలి. మేము బ్రతుకుతాం మాత్రం కాదు, మేము శ్రమను అనుభవిస్తున్నామని మౌనంగా కూర్చోటం కాదు. నువ్వు మాకిచ్చిన పని, నీ సాక్షులుగా ఉండమన్నావు, నీ రక్షణ సువార్తను ప్రకటించమన్నావు. ధైర్యంగా, నిర్మోహమాటం లేకుండా, నీ ఆత్మ అభిషేకం ద్వారా నీ సువార్తను ప్రకటించే ధన్యత దయచేయండి. God, give us the boldness to stand for you. మా ఉద్యోగ స్థలాల్లో, మా వ్యాపార స్థలాల్లో, మా చదువుల స్థలాల్లో, మా గృహాల మధ్య మా జీవితాలు మాదిరికరంగా ఉండాలి. నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలి ప్రభా. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.